వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా తోడుకోళ్ళ వాళ్ళు అయితే వచ్చారండి బెంగళూరులో సరదాగా అలా గడపడానికి తిరగడానికి అనేసి. సో మేము ఇలా ఒక రోజు అయితే ఇలా బస్ పాస్ తీసుకున్నామండి, డే పాస్ అట. సో మనం ఇలా ఒక డే పాస్ తీసుకున్నామంటే పొద్దున్న తీసుకున్నామంటే నైట్ మనకు అది మనం ఓపికన్నంత అండి. సో నైట్ 10 వరకు కూడా మనకు సిటీ బస్సెస్ ఉంటాయి కదా, అవి క్లోజ్ అయ్యే వరకు కూడా మనం హ్యాపీగా తిరగచ్చు. పర్ పర్సన్కి 70 రూపాయలు తీసుకున్నారనమాట. బెంగళూరు మొత్తం మీరు ఏ బస్ అయినా ఎక్కొచ్చు, ఏ బస్ అయినా దిగొచ్చు, ఎక్కడైనా తిరగచ్చు అనమాట, మన ఓపిక అంతే. సో ఈ డే పాస్ తీసుకుంటే ఏంటంటే మనం కొన్ని తిరగాలి, బెంగళూరు మొత్తం విజిట్ చేయాలనుకున్న వాళ్ళు మనం కొంచెం ఈజీగా ఫాస్ట్గా తిరిగి చూసేయగలము, వెళ్ళగలం అనుకుంటే డే పాస్ బెటర్ ఆప్షన్ అండి. ఎవరైనా బెంగళూరు కొత్తగా వచ్చినా సరే ఇలా 70 రూపీస్కి ఒక డే పాస్ తీసేసుకున్నామంటే మనం ఏవేమైతే చూడాలనుకున్నామో అవన్నీ ముందే లిస్ట్ అవుట్ చేసేసుకోండి. ఆ ఏరియాస్కి సంబంధించిన నెంబర్స్ అన్ని మనకు గూగుల్లో దొరుకుతాయి, బస్ నెంబర్స్. అవి తీసుకొని ఆ బస్సు ఎక్కేయడమే, లేదంటే ఏదో ఒక బస్సు ఎక్కేయమంటే వాళ్ళే చెప్తారు, ఏదో ఒక స్టాప్లో దిగి వేరే బస్సు ఎక్కేయచ్చు, ఛార్జ్ ఏం లేదు కదా. సో అలా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఎవరైనా యూత్ కానీ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు కానీ మీరు ఇలా యూస్ చేసుకోండి. మనము డే పాస్ అనేది ఏమి మనం బస్ స్టాండ్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఏదో ఒక బస్సు ఎక్కేసి మాకు ఇలా డే పాస్ కావాలి అంటే బస్సులోనే వాళ్ళే ఇచ్చేస్తారనమాట. ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. మనం మార్కెట్ బస్ స్టాండ్కి వెళ్ళి అదేం లేదు, ఏ బస్ దొరికితే ఆ బస్సు ఎక్కేయండి, మాకు డే పాస్ కావాలని చెప్పి తీసేసుకోండి. సో ఇది బెస్ట్ ఆప్షన్. ఏంటంటే చాలా మందికి బస్ నెంబర్స్ పెద్దగా తెలియవు, కొత్తగా బెంగళూరు వచ్చిన వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఇది తీసుకున్నారంటే మీరు ఎక్కడ తిరగాలనుకుంటే అక్కడ తిరగచ్చు హ్యాపీగా. సో మనం ఆ బస్సు మిస్ అయిపోతే వేరే ఏరియాలోకి వెళ్ళిపోతాం, భయం ఉండదు. ఏదో ఒక బస్సు ఎక్కితే లాస్ట్కి మెజెస్టిక్ ఏరియాకి అయితే అన్ని బస్సులు వస్తాయి కాబట్టి మెజెస్టిక్ వెళ్ళే బస్సు ఎక్కేస్తే బస్ స్టాండ్కి వచ్చేయచ్చు అనమాట హ్యాపీగా. సో ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న లూలు మాల్ అండి. జస్ట్ మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక 1.5-2 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది అంతే. సో మెజెస్టిక్ ఏరియాకి దగ్గరలో ఉంటుంది అనమాట. సో ఆ రోజే ఫస్ట్ టైం వచ్చామండి. ఇన్ని రోజుల నుంచి మా ఇంటి దగ్గరలో ఉన్న మేమైతే లూలు మాల్కి వెళ్ళింది లేదు. సో ఆ రోజు ఎక్కడమే డే పాస్ తీసుకొని ఇక్కడ లూలు మాల్ దగ్గర దిగామన్నమాట. జస్ట్ అలా చూసుకొని వెళ్ళిపోదాము, వేరే మాల్ ఆఫ్ ఏషియా చూడాలనేది మా ప్లాను. సో అక్కడికి వెళ్దాము. ఈరోజు ఎంత కుదిరితే అంత బెంగళూరు తిరగడానికి ఈరోజు అనేసి అనుకున్నాం అనమాట. సో ఈ లూలు మాల్కి అయితే వచ్చాము. సో చాలా బాగుందండి, లూలు మాల్ కూడా బాగుంది, చిన్నదిగా క్యూట్గా చాలా బాగుంది. ప్లే ఏరియా కూడా బాగుందనమాట. సో ఇంక వీలు కుదిరినప్పుడు మా వాడైతే నన్ను ఇక్కడ తీసుకురాలేదు, మీరు ఇప్పుడు తీసుకొచ్చారు, తీసుకురా డాడీ, హాలిడే ఇచ్చినప్పుడు అడుగుతూ ఉన్నాడు అనమాట. సరే అన్నాడు మా హస్బెండ్ కూడాను. సో ఎంట్రీ ఫీ కూడా ఏం లేదు కదా, ఆ ప్లే ఏరియాకి తీసుకెళ్ళి కాసేపు పిల్లల్ని ఆడిపిస్తే వాళ్ళు హ్యాపీ అయిపోతారు. ఏదైనా ఒక స్నాక్స్ తినేసి వచ్చేసినా సరిపోద్ది కదా అనిపించింది నాకు కూడాను. అయ్యో ఇన్ని రోజులు దగ్గరగా ఉన్న రాలేకపోయామే అనిపించింది. జస్ట్ ఒక 10 రూపీస్ బస్ ఛార్జ్ ఉంటుంది మాకు మా ఇంటి దగ్గర నుంచి, అంతే. సో మా వాడు ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎక్సైట్ అయిపోయాడండి, చాలా హ్యాపీ అయిపోయాడు అనమాట. అలా ఎక్సలేటర్ ఎక్కడం కానీ వెళ్ళడం కానీ వాడికి చాలా హ్యాపీ అనిపించింది. పాపం వాడు యూట్యూబ్లో చూడడమే కానీ ఫస్ట్ టైం ఇలా ప్లే ఏరియాకి రావడం, ఆడుకోవడము. ఎక్కడండి ఇది వరకు లాక్డౌన్తోనే 2 ఇయర్స్ అయిపోయింది కదా బెంగళూరు మాకు వచ్చిన ఈ 4 ఇయర్స్లోనూ. ఒక ఇయర్ మొత్తం ప్రెగ్నెన్సీ, 2 ఇయర్స్ మొత్తం లాక్డౌన్. ఇంకా వాడు చిన్నవాడు కదా, అప్పుడు ఆడుకోలేడు. ఇప్పుడైతే అన్నీ తెలుసుకుంటున్నాడు కాబట్టి చక్కగా ఆడుతున్నాడు. చాలా బాగుంది ప్లే ఏరియా అనేది కూడా. పిల్లలకే కాదు మనం పెద్దవాళ్ళు ఆడుకోవడానికి కూడా చాలా ఉన్నాయి, రకరకాల వాటి పేర్లు కూడా కొన్ని అయితే నాకు తెలియదు కానీ చాలానే ఉన్నాయన్నమాట పెద్దవాళ్ళు ఆడుకునే కూడా. ఇక్కడ చూసారా వాడు ఎలా డ్రైవ్ చేస్తాడో. సో మా వాడికి వెహికల్స్ అంటే వాడికి చాలా ఇష్టం అండి. మిగతా బొమ్మల్ని పెద్దగా ఇష్టపడ్డా కానీ కారు, ఆటో, ప్రతి ఒక్క వెహికల్ అనమాట, సైకిల్ ఏదైనా సరే వాడికి వెహికల్స్ అంటే మెయిన్ ఇష్టము. బొమ్మలు కొనేటప్పుడు టాయ్స్ కూడా వెహికల్సే అడుగుతాడు, ఇంకేం అడగడండి. చిన్న వెహికల్సే ఎక్కువగా అడుగుతాడు. అంటే చాలామంది ఇప్పుడు టెడ్డీ బేర్లు అనేసి మంకీ బొమ్మ ఇలాంటి అడుగుతారు కదా, డాగ్ బొమ్మలని, ఇలాంటి అడగడు వాడు. ఎక్కువ వెహికల్స్ అడుగుతాడు అనమాట. వాడికి ఎందుకో వాటిని ఎక్కువగా లైక్ చేస్తున్నాడు, ఎందుకో తెలీదు. సో ఎక్కువ వెహికల్సే ఇష్టపడుతున్నాడు అనమాట. సో ఇక్కడ చూసారా ఎంతలా ఆడుతున్నాడో. సో పోనీ ఏదైనా ఒక టికెట్ తీసుకొని ఒక గేమ్ని ఆడిపిద్దాం, పోనీ మనమన్నా ఆడదామన్నా కూడా వాడు ఉండేలా లేడండి. కొద్దిసేపు కూడా ఉండట్లేదు అనమాట. జస్ట్ ఒక 2 నిమిషాలు ఉంటున్నాడు, మళ్ళీ వేరే దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వాడికి అన్ని గేమ్స్ ఒకే దగ్గర చూసేసరికి వాడికి ఏం అర్థం కాలేదనుకుంటా బహుశా. సో అన్నీ చూసేయాలి, తిరిగేయాలని చెప్పేసి అన్ని దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. సో పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి మనం టికెట్స్ తీసుకోకపోవడమే మంచిది. లేదా మనకు కార్డు ఫెసిలిటీ ఉంటే కనుక కార్డు అనేది స్వైప్ చేసుకొని మనం ప్రతి ఒక్క గేమ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. బట్ రెగ్యులర్గా మాల్కి వచ్చే వాళ్ళకైతే ఈ కార్డు యూజ్ అవుతుంది. సో విజయవాడలో పీవీపీ మాల్కి అయితే వెళ్ళానండి. అక్కడ మనకు జస్ట్ కార్డు తీసుకున్నాము అంటే ఒక కార్డు 500 రూపీస్ అలా మనం తీసుకుంటాము. కార్డు అనేది ఎంతసేపు అయినా మన ఫ్యామిలీ అనేది స్పెండ్ చేయొచ్చు, ఆడుకోవచ్చు అనమాట. బట్ ఈ పిల్లలతో వాళ్ళు మనల్ని ఆడనివ్వడు. వాడు చూస్తున్నారు కదా మీరే, జస్ట్ ఎక్కుతున్నాడు, దిగేస్తున్నాడు. ఇంక వాళ్ళకు ఎందుకండి అవన్నీ అనిపించింది అనమాట. మాకైతేను అన్నీ కొత్తగా అనిపించాయి కాబట్టి వాడికి ఆ లైటింగ్స్కి అసలు భయపడట్లేదు. మేము వెనకాల వస్తున్నామా లేదా అని కూడా చూడట్లేదు అనమాట. కనీసం వాడంతటి వాడే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒక గేమ్ అయిపోయాక ఒక గేమ్, ఒక గేమ్ అయిపోయాక ఒక గేము, అంతేగాని చూస్తున్నారా వెనకాల మమ్మీ ఉందా, డాడీ ఉండడానికి కూడా భయపడట్లేదు. ఇప్పుడు వాళ్ళే వస్తారులే వెనకాల వెతుక్కుంటూ అనుకుంటున్నాడో ఏమో మరి, భయపడకుండా వెళ్ళిపోతున్నాడు.
సో మామూలుగా ఇప్పుడు పార్క్లోకి వెళ్ళినా రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు మేము ఉంటేనే మా చేయి పట్టుకొని లేదంటే ఎత్తుకోమని అంటాడు అనమాట. అస్సలు భయం ఎత్తుకోండి అని అంటాడు. ఆటోలు వచ్చేస్తున్నాయి, బైక్లు వచ్చేస్తున్నాయి, ఎత్తుకోండి అంటాడు అనమాట. అలాంటిది ఇక్కడ అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము ఎత్తుకోవాల్సి వస్తుంది, వాడు ఎక్కడున్నాడా అని. చూసారమ్మా, రామా నువ్వు వచ్చి లోపల కూర్చో మమ్మీ డాడీ రా అని పిలుస్తున్నాడు. అరే మేము కూర్చోలేం లేరా, మేము కూర్చుంటే విరిగిపోతాయని చెప్పాం. బట్ అయినా ఊరుకోలేదు. ఇంక మా హస్బెండ్ ఎలాగోలే పాపం దూరి ఎలాగో కూర్చున్నాడు అనమాట. వాడు హ్యాపీనెస్ పాపం, వాడు హ్యాపీ కోసం కూర్చుందాంలే అనేసి అలా 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 ఎంజాయ్ చేశాడు. ఇక్కడ చూసారా లాస్ట్ గుర్రం ఎక్కాడు, ఆయన దిగేస్తున్నాడు అనమాట. గుర్రం వద్దు నాకు అనేసి. వాడికి ఇలా ట్రైన్లు, కార్లు, ఆటోలు ఇలాంటివి డ్రైవ్ చేయడం, ఇలాంటివి ఎక్కడం అనేది ఎక్కువగా ఇష్టం అనమాట, డ్రైవింగ్ అనేది. సో ఇది ఎక్కుతావా నాన్న అంటే నాకు వద్దంటే వద్దన్నాడండి. సో వాడికి నచ్చలా అనమాట. గుర్రాలు ఏమి ఎక్కుతాంలే, కార్లు అన్నీ ఇక్కడే ఉంటాయి అనుకున్నాడో ఏమో. సో ఇదంతా ప్లే ఏరియా అండి, చాలా బాగుంది. మొత్తం మనకు మ్యూజిక్ వస్తుంది అనమాట. నేను డైరెక్ట్ వాయిస్ పెడదామంటే అక్కడంతా మ్యూజిక్ ప్లే అవుతుంది బ్యాక్గ్రౌండ్లో అంతాను. సో ఇక మ్యూజిక్ ప్లే అయినప్పుడు ఎందుకులే మళ్ళీ కాపరేట్ వస్తుంది అనేసి పెట్టలేదు. ఇక్కడ పైన వెళ్తారు కదండి, ఒక దాన్ని ఏమంటారు, ఒక రోబో ఏదో యూస్ చేసి వెళ్తారు కదా, అలాంటిది ఉంది. ఎవరో చూసారా పైన వెళ్తూ ఉన్నారు, ఎవరో అతను వెళ్తూ ఉన్నాడు అనమాట. చిన్నపిల్లలకి లేదులేండి, పెద్దలకే అది. సో ఇదైతే నాకు చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయండి, ఎంత హైట్లో ఉందో అనమాట. అలా తిరుగుతూ ఉన్నారు అందరూ. నాకు అలాంటివి ఎక్కితే చాలా భయము, అలాగే వామిటింగ్స్ అయిపోవడం, కళ్ళు తిరిగిపోవడం కూడా అయిపోద్ది. ఇక్కడ బార్బీక్యూకి వచ్చాం, జస్ట్ ఏంటి ఎంత ఉంది కాస్ట్ తెలుసుకుందాం అన్నట్లు వచ్చామన్నమాట. సో ఆ రోజు వాళ్ళు కాస్ట్ సరిగ్గా గుర్తులేదండి, మొత్తానికి జిఎస్టీ అంతా కలిపి ఒక 3000 లాగా అయ్యేలాగా ఉంది పర్ పర్సన్కి. అలా ఉందన్నమాట అక్కడ బార్బీక్యూ అయితే. సో మేమైతే లోపలికి వెళ్ళలేదులేండి, జస్ట్ కనుక్కొని వచ్చేసాం అనమాట. 100 ఐటమ్స్ ఏమో ఉన్నాయంట. సో అది ఇంకా అలాగే మనకు KFC అన్నీ కూడా ఉన్నాయి. సో ఈ బార్బిక్యూ నేషన్ ఏంటంటే ఏదైనా మనం సెలబ్రేషన్స్ అప్పుడు అలాంటప్పుడు వెళ్తే బాగుంటుంది. బట్ వాళ్ళు మనకు ఫ్యామిలీ మొత్తానికి ఇంత అనేసి కట్టించుకున్నా బాగుంటుంది. సో ఒక ఫ్యామిలీ అంటే ఇప్పుడు సపోజ్ ఒక 4 మెంబర్స్ ఉంటారు, 4 మెంబర్స్ కలిపి ఇంత అనేసి ఉంటే బాగుండేది. అలా లేకుండా పర్ పర్సన్కి ఇంత అనేసరికి మాకు ఎందుకులే అంత మనీ వేస్ట్ చేసుకోవడం, ఏముంటుంది మనం తినేది ఏం పెద్ద ఏముండదు. మనం ఈ రోజులో అందులో డే పాస్ తీసుకున్నాం కాబట్టి మనం తిరగాలి కదా అని చెప్పి జస్ట్ చూసి లోపల వచ్చేసాము. కాకపోతే ఏంటి అంటే ఫుడ్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, మంచిగా ఫుడీస్ అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుద్దండి. ఎప్పుడైనా మనకు ఆఫర్స్ పెట్టినప్పుడు ఫ్యామిలీ మొత్తానికి ఇలా ఇంత అని కట్టించుకుంటారు కదా, అలాంటప్పుడైతే బెటర్ ఆప్షన్ పర్ పర్సన్ కంటే అది మనం బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇక్కడ చూసారా మా వాడు నన్ను వీడియో తీయండి, నన్ను ఫోటో తీయండి, అసలు రాలేదు వాడు అసలు లూలు మాల్ నుంచి బయటికి. వేరే మాల్కి వెళ్దాం రా అని చెప్పి అది ఇదని చెప్తే ఇంకా అప్పుడు బయటకు వచ్చాడు అనమాట. ఫైనల్గా ఎవరైనా విజిట్ చేయకపోతే లూలు మాల్ అనేది విజిట్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.